మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతిశూరుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయుదురు. మనం చదివినటువంటి లేఖన భాగమును ప్రభు మన కొరకు ఆశీర్వదించి మనతో మాట్లాడడం కాక. మలాకి గ్రంథం అనేది పాత నిబంధనలో చివరి పుస్తకం కదా. చివరి ప్రవక్తగా మలాకి చాలా సంగతులు రాశాడు. చివరి అధ్యాయంలో ప్రభు యేసు ప్రభువారి గురించి రాసిన మాట. అయితే నా నామమునందు భయభక్తులు గలవారు నీకు నీతిశూరుడు ఉదయించును. సూర్యుడు మనం ఎరుగుదము. చాలా సంగతులు మనకు తెలుసు సూర్యుడి గురించి. సూర్యుడు లేకపోతే ఎలా ఉంటుంది భూప్రపంచం? సూర్యుడు లేకుండా ఊహించుకోండి, చాలా కష్టం అవుతుంది. దేవుడు మానవాళి యొక్క మేలు కోరి సృష్టిలో సూర్యుని కూడా ఆయన నిర్మిస్తూ వచ్చాడు. మనం ఆది కాండంలో చూస్తాం, మొదటి అధ్యాయంలో. ఆ సూర్యుడికి పెద్ద జ్యోతి అని పేరు కూడా పెడుతున్నాడు. ఆ మొదటి అధ్యాయంలో ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ వచనంలో ఉంటుంది, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచ